మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ఇక్కడ పోడు భూముల హక్కు పత్రాల పంపిణీలో డొల్లతనం బయటపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అర్హులను విస్మరించారంటూ ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వారు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ వైపు బాల్కసుమన్ ఇలాకాలోనే పోడు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక అర్హులకు పత్రాలు అందలేదా, లేకపోతే అన్ని పథకాలకు ఇది కూడా జరిగిందా, దీనిపై రీసర్వే చేయాలంటూ కూడా ఆందోళనలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి జోషి. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రజారంజకమైనటువంటి పథకాలు ఎన్నో అమలు చేస్తున్నామని చెప్పి గొప్పగా చెప్పుకునేటటువంటి పాలకులు గత పథకాలను చూసినట్లయితే అన్ని కూడా కొంత డొల్లతనంతో కూడుకున్నాయని చెప్పి క్రమంగా బయటపడుతున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఎన్నో పోరాటాలు, ఆదివాసీలకు సంబంధించినటువంటి ఎన్నో పోరాటాల తర్వాత పోరాటాల ఫలితంగానా లేకపోతే ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగానా అనేది పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఏదైతే పోడు పట్టాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం, పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం మొదలు పెట్టారో దానికి సంబంధించి పూర్తిగా డొల్లతనం అంతా కూడా బయటపడ్డటువంటి ఘటనగా తాజాగా చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని కోటపల్లి రేంజ్ ఆఫీస్ వద్ద అటవీ రేంజ్ అధికారి కార్యాలయం ఆ మండలానికి చెందినటువంటి కొంతమంది ఆదివాసీలు చేపట్టినటువంటి ఆందోళన ఈ విషయాన్ని మనకు స్పష్టం చేస్తుంది. అంటే ఈ నెల 3వ తేదీన చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 666 మంది ఆదివాసీలకు 100 పైసలకు ఎకరాలను పంపిణీ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి హక్కు పత్రాలను పట్టాల రూపంలో అందించడం జరిగింది. అయితే ఈ పంపిణీ చేసినటువంటి ఏవైతే హక్కు పత్రాలు పట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా అనర్హులకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ రీసర్వే చేపట్టి అర్హులు ఎవరు అనేటటువంటిది గుర్తించి అర్హులైనటువంటి ఆదివాసీలకు మాత్రమే ఈ యొక్క పోడు పట్టాలు ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ అక్కడ ప్రధానంగా ఆ ఆందోళనకారుల నుండి వ్యక్తమైనటువంటి పరిస్థితి. అంటే ఆ యొక్క ఆందోళనకారులు ఏవైతే డిమాండ్ చేశారో ఆ కోణంలో చూసినట్లయితే గతంలో మనము రైతు బంధు కావచ్చు, అంటే దళిత బంధు కావచ్చు, 3 ఎకరాల దళిత బస్తీకి సంబంధించినటువంటి 3 ఎకరాల భూ పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం అధికార పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకు లేదా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఆ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధుల అనుయాయులకు మాత్రమే ఈ యొక్క పథకాలు వర్తింపజేశారు అనేటటువంటి ఆరోపణలు ఇటు విపక్షాల నుండి రావడం జరిగింది. క్షేత్రస్థాయిలో కూడా ఈ యొక్క విషయం చాలా సందర్భాల్లో చాలా చోట్ల బయటపడడం జరిగింది. అయితే తాజాగా ఈ నెల 3వ తేదీ వరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 28 జిల్లాల పరిధిలో 1,51,148 ఎకరాల భూమిని హక్కు పత్రాల రూపంలో, పట్టాల రూపంలో ఆదివాసీలకు పోడు భూములకు సంబంధించినటువంటి పంపిణీ చేపట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చెన్నూరు ఏదైతే ఉందో బాల్కసుమన్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఆందోళన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభించి గొప్పగా చెప్పుకుంటూ ఎన్నికల ప్రచారంగా ముందుకెళ్తున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఈ పోడు భూములకు సంబంధించినటువంటి పట్టాల వ్యవహారము పూర్తిగా డొల్లగా ఉందా అనేటటువంటి ఒక కొత్త ప్రశ్నను తెరపైకి తెస్తున్నటువంటి సందర్భం. అంటే వాస్తవంగా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఇటు చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ కు కావచ్చు, మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి ముందరున్నటువంటి సమస్య కావచ్చు, ఇది చాలా జటిలమైనటువంటి సమస్య. మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ రీసర్వే చేయించినట్లయితే ఖచ్చితంగా అర్హులు ఎవరు అనేటటువంటిది నిర్ధారించినటువంటి మొదటి జాబితా ఉందో అది ఖచ్చితంగా డొల్లతనం, అంటే అది పూర్తిగా అబద్ధము అనేటటువంటిది, అనర్హులకు పట్టాలు పంపిణీ చేశారు అనేటటువంటి విషయాన్ని పరోక్షంగా అంగీకరించిన వాళ్ళు అవుతారు. ఒకవేళ రీసర్వే చేపట్టనట్లయితే ఆదివాసీలకు సంబంధించినటువంటి ఈ కోటపల్లి మండలంలో చేసుకున్నటువంటి ఏదైతే ఆందోళన ఉందో అటువంటి ఆందోళన రాబోయే రోజులు రాష్ట్ర వ్యాప్తం కూడా ఆయన ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే ఎన్నికలకు సంబంధించి సమీప భవిష్యత్తులో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అంటే ఆదివాసీలతో ఈ విధమైనటువంటి సమస్యను ప్రభుత్వము కోరుకుంటుందా అనేటటువంటి ఒక రాజకీయమైనటువంటి ప్రశ్న. ఈ నేపథ్యంలో రీసర్వే చేయిస్తే ఒక రకమైనటువంటి సమస్య, రీసర్వే చేయించకపోతే మరొక రకమైనటువంటి జటిలమైనటువంటి సమస్య. ఈ రెండింటి మధ్య ఇప్పుడు ఏ విధంగా అక్కడి చెన్నూరు ఎమ్మెల్యే ఈ సమస్యను బ్యాలెన్స్ చేస్తారు, పరిష్కరిస్తారు అనేది ఒకటి. యంత్రాంగం పైకి తోసేసి చేతులు దులుపుకుంటారా ఒక రాజకీయ నాయకుడిగా అనేటటువంటి ప్రశ్న కూడా, అనుమానం కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యం. అదే కనుక జరిగినట్లయితే
ఈ యొక్క అంటే వాళ్ళు సిఫారసు చేసిన ప్రకారంగానే గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా ఒకవేళ జాబితా సిద్ధమైనట్లయితే ఎవరైనా ఒక అధికారి, దానికి సంబంధించినటువంటి అధికారి కనుక ఎక్కడైనా పొరపాటున నోరు తెరిచినట్లయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రభుత్వ పార్టీలో ఉన్నటువంటి ఈ పాలక పక్షానికి చెందినటువంటి వీళ్ళ అబద్ధాలు డొల్లతనం అంతా కూడా బయటపడేటటువంటి సందర్భం ఇది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ యొక్క ఘటనను మనం ఆధారంగా చేసుకొని చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో చేసినటువంటి పంపిణీ ఏదైతే ఉందో, అంటే ఈ పట్టాల రూపంలో చేసినటువంటి భూ పంపిణీ, దీనికి సంబంధించి అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులెవరు, ఎంతమంది, అనర్హులు ఎంతమంది అనేటటువంటి ఒక ప్రశ్న కూడా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యము. తమ పోరాటాల ఫలితంగానే ఈ యొక్క హక్కు పత్రాలను పట్టాల రూపంలో పంపిణీ చేశారు అని చెప్పి సంబరాలు చేసుకున్నటువంటి ఆదివాసీలందరూ కూడా ఈ విషయంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా స్పందించేటటువంటి అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ వాళ్ళు కనుక తీవ్రంగా స్పందించినట్లయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటటువంటి మనం వేచి చూడాల్సిందే. రాజశేఖర్, పోడు రైతులు ప్రధానంగా మీరు చెప్పినట్లు ముందుకు వెళితే నుయ్యి వెనక్కి వస్తే గోయాన్ అంటే రీసర్వేకి సంబంధించినటువంటి ఇష్యూలో ఒక ఇరకాటంలో పడే విషయంగానే చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ వాళ్ళని ప్రత్యేకంగా పిలిపించి ఎవరైతే ఉన్నారో ఆందోళనకాలు, పోడు రైతులు నష్టపోయిన వారు ఉన్నారో వాళ్ళని పిలిపించి ప్రత్యేకంగా వారితో చర్చలు జరిపి వాళ్ళని ఏమైనా బుజ్జగించే ప్రయత్నం అలాంటిది ఏమైనా ఆ దిశగా ప్రభుత్వం చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ అధికారులు కానీ? ఖచ్చితంగా గత అనుభవాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెరాస ప్రథమ భరాసకు సంబంధించినటువంటి ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి 9 ఏళ్ల వ్యవధిలో తరచుగా చోటు చేసుకున్నటువంటి ఆందోళనలు ఏవైతే ఉన్నాయో ఆ క్రమాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళ బుజ్జగింపులకు వింటే సరే, లేదంటే వాళ్ళపైన అక్రమ కేసులు బనాయించి వాళ్ళని ఏదో విధంగా తమ దాన్ని తప్పించేటటువంటి ప్రయత్నాలు చాలా చోట్ల చాలా సందర్భాల్లో నమోదైనటువంటి విషయం కేసుల రూపంలో. అయితే ఇప్పుడు ప్రస్తుతం కోటపల్లి మండలానికి సంబంధించినటువంటి ఈ యొక్క తాజా ఘటనలో ఆదివాసీలు ఎవరైతే ఆందోళనకారులుగా అక్కడ ఆందోళన చేపట్టడం జరిగిందో అటవీ రేంజ్ అధికారి కార్యాలయం వద్ద వాళ్లతో ఏవైనా అంటే ఇటు ఎమ్మెల్యే తరఫున కావచ్చు, లేదంటే అటవీ రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఏవైనా చర్చలు జరుపుతారా, జరిపితే కనుక వీళ్ళు జరిపేటటువంటి చర్చలకు వాళ్ళు అంగీకరిస్తారా, లేకపోతే తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసమే వాళ్ళు పట్టుబడతారా అనేటటువంటిది రాబోయే కాలంలో తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు ఆదివాసీలు కనుక ఎవరైతే ఆందోళన చేపట్టినటువంటి ఆదివాసీలు ఉన్నారో వాళ్ళు కనుక వీళ్ళ షరతులకు కానీ వీళ్ళ బుజ్జగింపులు కానీ ససేమిరా అనేటటువంటి సందర్భం పరిస్థితి కనుక తలెత్తినట్లయితే ఖచ్చితంగా వీళ్ళపైన వేధింపులు ఉంటాయి అనేటటువంటిది మనం గత అనుభవాల దృష్ట్యా మనము అనుకునే అవకాశం ఉంది. ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో గనుక ఆదివాసీల పైన ఈ ఒత్తిళ్లు అక్రమ కేసుల వరకు గనుక పరిస్థితి వెళ్ళినట్లయితే రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాగా, ఆదిలాబాద్ అంటే ఆదివాసీల జిల్లాగా పేరునబడేటటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానంగా ఆదివాసీల సగగా ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి ఆందోళనలు ఉధృతమయ్యేటటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజశేఖర్, అటువంటి సందర్భంలో పాలకులు చేస్తారు, ఆదివాసీల పోరాట భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది కొంతకాలంలో తెలిసే అవకాశం ఉంది. రైట్ జోషి, ఒకటి ఫైనల్గా అంటే ఇక్కడ బాల్క సుమన్కి సంబంధించినటువంటి అధికార అంటే అనుచర వర్గం కానీ ఆయన కానీ అంటే ఈ విషయం ఆయన వరకు చేరే ఉంటుంది ఇంతవరకు ఖచ్చితంగా. సో ఆయన ఏమైనా స్పందించినట్లు ఏమైనా తెలుస్తుందా? ఆయన యొక్క ప్రయత్నాలు అంటే వీళ్ళ బుజ్జగించే ప్రయత్నంలో ఆయన కూడా ఏమైనా భాగస్వాములు అవడం ఇలాంటి సంబంధించినటువంటి ఏమైనా విషయం మన దగ్గర ఉందా? రాజశేఖర్, వాస్తవంగా అంటే బాల్క సుమన్ కు సంబంధించినటువంటి మనస్తత్వము, రాజకీయంలో ఆయన దూకుడు స్వభావము, ఆయన వ్యవహరించే తీరు, ప్రజలతో మమైకం అవ్వడం కావచ్చు, ఆయన దూకుడు స్వభావం కావచ్చు, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా బాల్క సుమన్ ఇటువంటి ధిక్కార స్వరాన్ని మాత్రం సహించడు అనేటటువంటిది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినట్లయితే ఇటు దుర్గం చిన్నయ్య విషయం కావచ్చు, అటు రాజయ్య విషయం కావచ్చు, ఇటు షకీల్ విషయం కావచ్చు, ఇలా చాలా చోట్ల తరచుగా అంటే చోటు చేసుకుంటున్నటువంటి ఘటన పరిణామ క్రమాలు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా భరోసా ప్రభుత్వానికి కొంత తలనొప్పులుగా ఉన్నటువంటి వ్యవహారము. ఈ యొక్క సందర్భాల్లో ఆయా సందర్భాల్లో ఆ పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళని పిలిపించి మాట్లాడి మందలింపులు కూడా చేసినటువంటి నేపథ్యం మనము ఈ గడిచిన కొద్ది రోజుల్లో చూస్తున్నాము. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి చెన్నూరులో చోటు చేసుకున్నటువంటి తాజా ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే బాల్క సుమన్ వ్యవహార సరళి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా
అధిష్టానంకు సంబంధించినటువంటి తీరుతెన్నులు పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తిగా కల్వకుంట్ల కుటుంబానికి సన్నిహితుడైనటువంటి బాల్క సుమన్ ఇప్పుడు మాత్రం అటువంటి ధోరణిని పక్కన పెట్టి సున్నితంగా వ్యవహరించడం తప్ప ఆయనకు మరో గత్యంతరం లేదు అనేటటువంటి విషయం మాత్రం మనకు తెలుస్తోంది. కానీ రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి పరిణామాలకు ఈ యొక్క కోటపల్లి ఘటన దారితీస్తుంది అనేటటువంటి కొంత ఆసక్తికరంగాను ఉత్కంఠభరితంగాను మారినటువంటి పరిస్థితి రాజశేఖర్.